అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ డిజైర్ టూరేస్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ వచ్చేసి 2018. దీని పేపర్లు వచ్చేసి 2033 వరకు పేపర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు వచ్చేసి 70% టైర్లు ఉన్నాయి. దీని రీడింగ్ వచ్చేసి 1,80,000 జరిగింది. ఇది మొదట అయితే ఇది ట్యాక్స్ ప్లేట్ అయితే సార్ వాళ్ళు ఏంటంటే ఓన్ ప్లేట్ చేయించుకున్నారు. ఓన్ ప్లేట్ చేయించుకొని లోకల్లో తిరుగుతారు వీళ్ళు సార్ వాళ్ళు. దీనైతే ఈ కార్ అయితే అమ్మకాన్ని ఉంది. ఈ కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్లో ఉంది. కార్ అయితే జెన్యున్ కార్, సూపర్ ఉంది. కార్ అయితే ఎక్కడ కూడా టచ్ అప్ లేవు. కార్ అయితే చాలా నీట్గా పడతారు. సార్ కూడా వాళ్ళు కూడా సార్ తోలే వాళ్ళు చాలా జాగ్రత్తగా తోలుకుంటారు. ఎక్కడ కూడా టచ్ అప్ లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ కూడా అక్కడక్కడ తప్ప మిగతా అయితే ఎక్కడా లేదు. ఫుల్ వీడియో చూపించాక దీని ప్రైస్ చెప్తాను. కార్ అయితే ఖమ్మం లొకేషన్లో ఉంది. కార్ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా స్క్రాచెస్ అనేది లేదు. చిన్న చిన్న అక్కడక్కడ ఉండొచ్చింది తప్ప అంత మించి అయితే ఏం లేదు. నీట్గా ఉంది. ఇంటీరియర్లు కానీ సీట్ కవర్లు కానీ జెన్యున్ కార్ అనమాట ఈ కార్ అయితే వరకు. సెంటర్ లాకింగ్ ఉంది. 4 కూడా పవర్ విండోస్ వస్తాయి. స్విఫ్ట్ టూరేస్ అంటే మైలేజ్ వరకు ఎక్సలెంట్గా వస్తుంది. మైలేజ్ నాన్ యాక్సిడెంట్ బండి కార్ వచ్చేసి చూసుకోవచ్చు. బీడింగ్ స్విఫ్ట్ టూర్ కావాలని చాలా మంది కూడా అడుగుతున్నారు. మైలేజ్ పరంగా అయితే ఎక్సలెంట్గా వస్తుంది బండి. చూసుకోవచ్చు. రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్, ఇదైతే జెన్యున్ రీడింగ్. స్క్రీన్ టచ్ కూడా ఉంది. ఇది సీట్ కవర్లు కూడా మధ్యకాలంలో వేయించాను. 100 ఉంటుంది సీట్ కవర్లు కూడా. కారు విషయంలో ఉన్నది చెప్తామన్నా, డౌట్ అయిపోయిన పని లేదు. కారు కావాలంటే ఎవరైనా వచ్చేసి తీసుకోవచ్చు. ఇది డీజిల్ కార్ వచ్చేసి ఎదర వరకు 2 పవర్ విండోస్ వస్తాయి. బ్యాక్ సైడ్ వరకు మాన్యువల్ వస్తాయి. కారు విషయంలో ఉన్నది చెప్తాను, డౌట్ పడాల్సిన. ఇది వచ్చేసి బ్యాక్ టైర్. స్విఫ్ట్ డిజైర్ టూరేస్ VDI డీజిల్ వర్షన్. ఇది డిక్కీ కూడా ఆటోమేటిక్ లేస్తుంది. అసలు మీ పట్టుకోండి. ఏ పీస్ చేంజ్ కాదు, ఏ గ్లాస్ మారలేదు. ఓన్లీ తెలంగాణ వాళ్ళ వరకే పనిచేస్తుంది ఈ కార్ వచ్చేసి. ఎక్కడ కూడా రస్ట్ అయితే రాలేదు. ఈ స్టెపిన్ టైర్ కూడా 50% ఉంటుంది. డీజిల్ వర్షన్ కార్ వచ్చేసి మరో బ్యాక్ సైడ్ టైరు. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ కూడా చేంజ్ అంటే మామూలు ఇక్కడ ఇంకొక చోట ఈ డోర్కి ఇక్కడ అంటకపోయినట్టు. గ్లాసులు కూడా ఏబి గ్లాసులు అనేది కూడా చేంజ్ అవ్వలేదు. పెంటేర్ ఇది వచ్చేసి బానెట్ కానీ అబ్రాన్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదు. నాన్ యాక్సిడెంట్ బండి. బ్యాటరీ కూడా వచ్చేసి అమ్రాన్ బ్యాటరీ ఉంది. పట్టీ కూడా వెహికల్ ఎమ్మటి వచ్చిన పట్టీ ఉంది. ఇంజిన్ చూడండి, చాలా నీట్గా ఉంది. ఇంజిన్ వరకు చాలా నీట్గా ఉంది. ఇంజిన్ వరకు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు కార్ అయితే వరకు వీళ్ళు. ఒకసారి స్టార్ట్ చేయండి అండి కార్. సింగిల్ స్టార్ట్ సెల్ఫ్ అయింది. ఎక్సైట్ ఇవ్వండి.
నాయిస్ కూడా ఏం లేదు. ఇవ్వండి చూడండి, ఎంత కూడా స్మోక్ లేదు. బండి అయితే కనకన ఆడుతుంది. ఇంజన్ ఎక్సలెంట్గా ఉంది. ఇంజన్ వరకు ఆపండి ఆపండి. ఇంజన్ వరకు ఎక్సలెంట్. ఏసీ ఏంటి ఇది ఒక చోట ఇది ఏదో డ్యామేజ్ అయితే చిన్న బొక్క పడదంటే ఇంకొక దానికి ఎంసీల్ పెట్టారు. చూడండి ఎంసీల్ పెట్టారు. ఇంజన్ వరకు కనకన కనకన మంచి సౌండ్ వస్తుంది. ఇంజన్ బీటింగ్ బాగుంది. ఇంజన్ బీటింగ్. ఏసీ కూడా చూడండి వెంటనే కూల్ అయింది. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఏసీ కూడా కూలింగ్ కూడా బాగుంది. కార్ రివ్యూ అయితే చూసారు కదా. కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కార్ కాస్ట్ వచ్చేసి 5,20,000గా చెప్తున్నారు. దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది. కంపల్సరీ బార్గెనింగ్ ఉంటుంది. ప్రతి దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది. మాట్లాడుకున్నాం. మీరు రాండి, నేను డైరెక్ట్గా ఓనర్ను కూర్చోబెట్టి మాట్లాడిస్తా. మీకు తగినంత న్యాయం చేస్తా. ప్రైస్ కూడా కంఫర్టబుల్ మీకు ఎలా ఉండాలా అనే దాన్ని బట్టి మీకు కంఫర్టబుల్గా మీకు నేను ప్రైస్ కూడా మాట్లాడి చెప్తాను. ఓకేనా? అందరికీ నమస్తే. ఆపేయండి.